హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మసాలా సేవ్ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మనకి ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వడానికి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ క్విక్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ రెసిపీలో నేర్చుకుందాం. దానికోసం ఒక ప్యాన్ని లో మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని హాఫ్ స్పూన్ లవంగాల్ని, ఒక 7-8 లవంగాలు అయితే సరిపోతాయి. అదేవిధంగా హాఫ్ స్పూన్ వాముని, హాఫ్ స్పూన్ సోంపుని, హాఫ్ స్పూన్ జీలకర్రని, అదేవిధంగా 10 నుంచి 15 మిరియాలను కూడా యాడ్ చేసుకుని దీంట్లోనికి 2 యాలక్కాయల్ని, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ యాడ్ అవసరం లేదండి, డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేయాలి. మన మసాలా పౌడర్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ని చూసేద్దాం. ఈ మసాలా పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1/4 టీ స్పూన్ పసుపుని, హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని, 2 చిటికెళ్ల వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకుని దీంట్లోనికి హాఫ్ టీ స్పూన్ శొంఠిని కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా 2 చిటికెళ్ల బేకింగ్ సోడాని, టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేశాను. దీంట్లోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 1 స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మన మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ని చూసేద్దాం. ఈ మసాలా పేస్ట్లోనికి 1.5 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 200 గ్రాముల శనగపిండిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా పిండికి పట్టేంత వరకు బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా అరచేతి సాయంతో నొక్కినట్లయితే ఉండలాగా ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు ఈ పిండిని బాగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను ప్రిపేర్ చేయాలి. అయితే ఈ పిండి ముద్ద అనేది గట్టిగా ప్రిపేర్ చేస్తే మనకు సేవ్ అనేది మరీ గట్టిగా వస్తుంది. అదే మెత్తగా ప్రిపేర్ చేస్తే ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండే విధంగా చూసుకోండి. పిండి ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లోనికి 2 టీ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా ఒత్తుకోండి. అప్పుడు పిండి అనేది మౌల్డ్కి అతుక్కోదు, అదేవిధంగా మన చేతికి కూడా అతుక్కోదు. చూడండి, పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత ఈ క్లాత్ని తీసేసి ఇప్పుడు సేవ్ని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఈ విధంగా మీడియం సైజు హోల్స్ ఉండేటువంటి మౌల్డ్ని తీసుకుని ఈ మౌల్డ్కి బాగా ఆయిల్ని అప్లై చేయాలి. అప్పుడు పిండి అనేది మౌల్డ్కి అతుక్కుపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దను ఈ విధంగా చేసుకుని ఈ మౌల్డ్లోకి ఇన్సర్ట్ చేసి సేవ్ని ప్రిపేర్ చేయాలి. అయితే సేవ్ని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ని కూడా లో మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో హీట్ చేస్తే సేవ్ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది చేదుగా వస్తుంది. సో ఈ విధంగా లో మీడియం ఫ్లేమ్లో హీట్ చేసినటువంటి ఆయిల్లో ఈ సేవ్ని ప్రిపేర్ చేసుకుని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగా వేగిపోతాయండి, మనకు కేవలం 3 మినిట్స్లోనే క్రిస్పీగా తయారైపోతాయి. చూడండి, ఇదే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మిగతా పిండితో కూడా సేవ్ని ప్రిపేర్ చేసేద్దాం. చూడండి, మన సేవ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కావాలంటే ఇదే రకంగా తీసుకోవచ్చు. మనం సేవ్ అన్నాం కాబట్టి దీని విధంగా బ్రేక్ చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. మనం ఈ సేవ్ని ప్రిపేర్ చేసుకొని 15 నుంచి 20 డేస్ వరకు ఎయిర్ కంటైనర్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మసాలా సేవ్ని ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఫర్దర్గా ఇంకా కొత్త రెసిపీస్ ఏమైనా తెలియాలనుకుంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.